నమస్తే హాయ్ అందరికీ. అప్పటికప్పుడు ఈజీగా ఇన్స్టెంట్గా హెల్తీగా మంచి దోశలు అయితే చూపిస్తున్నానండి. ఒక కప్ రైస్, ఒక హాఫ్ కప్ వేరుశనగపప్పు తీసుకొని బాగా వాష్ చేసుకొని ఒక 2-3 అవర్స్ అయితే నానబెట్టుకోవాలి. 2-3 అవర్స్ నానిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇట్లా చూపించే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెనం మీద దోశ పోసుకోవాలి. ఇప్పుడు పిజ్జా టైప్లో దోశ అయితే చూపిస్తున్నాను. దీంట్లో కొత్తిమీర, టమాటా, గ్రేట్ చేసుకున్న క్యారెట్, మసాలా కారం, సాస్ వేసుకొని ఇట్లా మొత్తం వచ్చేసి కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇట్లా కాలిన దాకా ఉంచుకొని మంచిగా పిజ్జా టైప్లో దోశ అయితే రెడీ అయిపోయింది. ఇది వచ్చేసి మనం తీసుకున్న బ్యాటర్ని ఇంకొంచెం వాటర్ వేసేసుకొని పల్చగా చేసుకొని ఇప్పుడు రవ్వ దోశ టైప్లో ఇట్లా పోసేసుకుంటే మంచిగా పైన మసాలా కారం చల్లేసుకొని క్రిస్పీగా అవుతుందండి. దోశ అయితే సూపర్ ఉంటుంది. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. క్రిస్పీగా బాగా చాలా బాగుంటాయి. ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.